భారతదేశ 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అమృత్సర్లోని అట్టారీ వాఘా సరిహద్దు వద్ద బీటింగ్ రిట్రీట్ వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకను వీక్షించేందుకు వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. విద్యార్థులు, యువత, సరిహద్దు భద్రతా దళం సిబ్బంది, కళాకారుల ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు చూపర్ల దృష్టిని ఆకర్షించాయి. దేశభక్తి గీతాలతో బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం ఆద్యాంతం కన్నుల పండువగా సాగింది. పంజాబీ దుస్తులలో మహిళలు ప్రదర్శించిన గిద్ద, రంగురంగుల తలపాగాలతో పురుషులు ప్రదర్శించిన బంగ్రా వంటి సంప్రదాయ నృత్య రీతులు భారతదేశపు సాంస్కృతిక వైవిధ్యాన్ని చాటి చెప్పాయి. త్రివర్ణ పతాకాన్ని తలపించే దుస్తులు ధరించిన విద్యార్థులు దేశభక్తి వాతావరణాన్ని మరింత పెంచారు. ఈ కార్యక్రమంలో జిమ్నాస్టిక్స్, సమకాలీన శారీరక విన్యాసాలు, హైకిక్ ప్రదర్శనలు వంటివి ప్రేక్షకులను కట్టిపడేశాయి. యుద్ధ కళల దుస్తులు ధరించిన ప్రదర్శనలకు పోరాట పద్ధతులు, యుద్ధ నైపుణ్యాలను ప్రదర్శిస్తూ తైంక్వాడో ప్రదర్శన ఇచ్చారు. మహిళా బీఎస్ఎఫ్ సిబ్బంది కూడా ఇందులో పాల్గొన్నారు. అటారీ వాఘా సరిహద్దుకు సంబంధించి విశిష్టమైన సైనిక విన్యాసాలను ప్రదర్శించారు. ఇందులో భాగంగా బీఎస్ఎఫ్ సిబ్బంది ఉత్సాహభరితంగా సమన్వయంతో కవాతు చేశారు. ఉత్సాహంగా కాళ్లతో నేలను తన్ని దేశభక్తి నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా బీఎస్ఎఫ్ అమృత్సర్ సెక్టార్ ప్రధాన కార్యాలయంలోని అటారీ జాయింట్ చెక్ పోస్ట్ వద్ద ఒక డిజిటల్ వీడియో వాల్ను ప్రారంభించారు. ప్రేక్షకులందరినీ దేశభక్తి స్ఫూర్తితో పాలు పంచుకునేలా వందే మాతరం గీతాలాపనతో వేడుకలు ముగిశాయి.